బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై డైలమా కొనసాగుతోంది. గవర్నర్తో భేటీ అనంతరం విజయ్ తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. సీనియర్ నేతలు, న్యాయ నిపుణులతో విజయ్ భేటీ అయ్యారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించేలా విజయ్ అడుగులు వేస్తున్నారు. ఈ విషయంపై వచ్చే 2 రోజుల్లో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో గంటకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తీరు తలనొప్పిగా మారింది. గవర్నర్ నుంచి టీవీకే అధినేత విజయ్కి ఇంకా క్లియరెన్స్ రాలేదు. 118 మంది సభ్యుల బలంతో రావాల్సిందేనంటూ గవర్నర్ హుకుం జారీ చేశారు. మెజారిటీ చూపిస్తేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతి ఇస్తానంటూ గవర్నర్ మెలిక పెట్టారు. గవర్నర్ తీరుపై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇవాళ విజయ్ ఇంటికి దగ్గర ఓ అభిమాని భావోద్వేగానికి గురయ్యాడు. విజయ్ని సీఎం కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తీరు మార్చుకోకపోతే జల్లికట్టు తరహాలో ఉద్యమం చేస్తామని విజయ్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలోనూ విజయ్కి మద్దతు పెరుగుతోంది. இல்லை ஒரு நாள் வெயிட் பண்ணுவோம். வெயிட் பண்ணிட்டு நான் அது சம்மந்தமாக நாங்கள் டீட்டெயிலாக சொல்லுவோம். ஒரு நாள் வெயிட் பண்ணுவோம். பாருங்க, சட்டப்படி உங்கள் எல்லாருக்கும் தெரியும், சட்டப்படி சிங்கிள் லார்ஜஸ்ட் பார்ட்டிக்கு கண்டிப்பாக ஆளுநர் அழைப்பு விடுக்க வேண்டும். இன்னைக்கு தமிழ்நாட்டில் ஒட்டுமொத்த தமிழக மக்கள் வந்து எங்களுடைய தலைவர் முதல்வராக வேண்டும் என்று இன்னைக்கு தமிழகம் முழுவதும் சிங்கிள் லார்ஜஸ்ட் பார்ட்டியாக எங்களுடைய தமிழக வெற்றி கழகத்திற்கு வாக்களிச்சிருக்காங்க. தமிழக வெற்றி கழகத்தை கண்டிப்பாக அவர் அழைக்க வேண்டும். அதற்கான கடிதத்தை கொடுத்திருக்கிறோம். நம்ம பொறுத்திருந்து பார்ப்போம். இல்லை, பொறுத்திருந்து பார்ப்போம். டைம் இருக்கு. நேற்று கொடுத்துருக்கோம். இன்னைக்கு காலையில திரும்பவும் அது சம்பந்தமாக சிங்கிள் லார்ஜஸ்ட் பார்ட்டியா தமிழக வெற்றி கழகத்தை கண்டிப்பாக அழைக்க வேண்டும். இல்லை, நாங்களாக இன்னைக்கு மறுபடியும் கொடுக்கப்பட்டிருக்கு. ஸோ அதுக்கப்புறம் அவர் முடிவை சொல்ல வேண்டிய டைம் இருக்கு. கண்டிப்பா என்ன சட்டப்பூர்வமா செய்யணுமோ அதை செய்வாங்கன்னு நினைக்கிறோம். ஒரு நாள் வெயிட் பண்ணி பார்ப்போம். రేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. గవర్నర్ బీజేపీ వైఖరికి నిరసనగా ఆందోళనలు చేపడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి గవర్నర్ వైఖరిపై తమిళనాడులో నెలకొన్న పరిస్థితులపై అప్డేట్స్ తెలియజేయండి. మహేష, మనం చూస్తున్నాం కదా, గవర్నర్ వైఖరి ఇప్పుడు తమిళనాడులో ఒక విమర్శలకు అదేవిధంగా వివాదాలకు సాగించేదిగా. ఇంకా ప్రధానంగా కనుక ప్రభుత్వ ఏర్పాటు కాకముందే గవర్నర్ కు విజయ్కి మధ్య విభేదాలు వస్తున్నాయనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నర్ చేయాల్సిన పని చేయకుండా ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చుట్టూ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకునే ప్రక్రియ ఏదైతే ఉందో అది తమిళనాడులో బీజేపీ మినహా మిగతా పార్టీలకు విమర్శలకు తావిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీ ఏదో ఆ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. తమిళనాడు రాజకీయాల్లో చూసుకుంటే కనుక టీవీకే పార్టీ విజయ్ అధినేతగా ఉన్న ఆ పార్టీకి 108 స్థానాలు లభించాయి. ఆ పార్టీని తమిళనాడులో అత్యధిక స్థానాలకు ఇచ్చిన పార్టీగా నిలిచింది. అయితే మరో 10 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ తో పాటుగా మిగతా వామపక్షాలు అదేవిధంగా ఇతర పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ కూడా గవర్నర్ సంతృప్తి చెందలేదు. గవర్నర్ చెప్తున్నది ఒకటే, ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు ఉన్నాయో 118 స్థానాలకు సంబంధించి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ఆ మద్దతు ఇచ్చే పార్టీలు కూడా లేఖలు ఇవ్వాల్సిందే. అది చూసిన తర్వాత తాను సంతృప్తి చెందిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు తాను అనుమతినిస్తానని చెప్పడం జరిగింది. అయితే తనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా
ఇప్పటికీ 2 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, గవర్నర్ ను కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా గవర్నర్ అదే మంకు పట్టుపడుతూ 118 స్థానాలు తన ముందు చూపించాల్సిందే, తాను సంతృప్తి చెందిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డంకులు ఏర్పడుతున్న నేపథ్యంలో విజయ్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, విజయ్ అదే విధంగా కొంతమంది న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాలా లేకపోతే హైకోర్టుకు వెళ్ళాలా ఈ విషయంలో గవర్నర్ తీరును ప్రశ్నించేందుకు అని చెప్పేసి వాళ్ళు ఆలోచన అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు భారత దేశ చరిత్రలో ఆయా రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక అధిక పార్టీ అత్యధిక స్థానాలు వచ్చిన పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినిచ్చేవారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బల నిరూపణకు కొన్ని రోజులకు సమయం, అంటే 30 రోజుల లోపు బల నిరూపణ చేయాల్సి ఉంటుంది. అది కూడా అసెంబ్లీ ఫ్లోర్ మీద చేయాల్సి ఉంటుంది. ఏ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, ఏ పార్టీలు మద్దతు ఇవ్వట్లేదని చెప్పేసి నేరుగా ఆ బల నిరూపణ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ గవర్నర్ మాత్రం తనకున్న విచక్షణాధికారాలను ముందు పెట్టి ఏదైతే ముందుగా విజయ్ పార్టీకి ఆహ్వానం పలుకుతూనే ముందు బలం ప్రదర్శన చేయాలి, ఆ తర్వాతనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనే కండిషన్ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ కండిషన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాలకు సాధించేదిగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నర్కి విచక్షణాధికారం ఉండడం సహజం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే చేయాల్సిన న్యాయపరమైనవి కావచ్చు, లేకపోతే ముందు తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, లేకుంటే రివాజుగా వస్తున్న అంశాలు కావచ్చు, వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈ పద్ధతిని ప్రవేశపెట్టడాన్ని పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. చివరికి ఏదైతే తమిళనాడు ఎన్నికల్లో అధికారం నుండి ఓటమి పాలిన డిఎంకే పార్టీ కూడా గవర్నర్ వ్యవహార శైలిని తప్పుపడుతుంది. డిఎంకే పార్టీ కూడా ముందుకు వచ్చి విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తనతో కలిసి ఉన్న మిత్రపక్షాలను కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. అంటే డిఎంకే పార్టీ కూడా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు తన వంతు సాయం అందిస్తుందిగా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతున్నాయో రోజుకో విధంగా మార్పులు చెందడము, మరోవైపు చూసుకుంటే కనుక డిఎంకే ఏఐడి అన్నా డిఎంకే తెర వెనుక రాజకీయాలు చేస్తున్నాయని చెప్పేసి పుకార్లు కూడా వస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వస్తే తాను మొదటగా టీవీకే పార్టీకి ఆహ్వానిస్తానన్నది. కానీ ఖచ్చితంగా 118 స్థానాల మద్దతు, అభ్యర్థుల మద్దతు ఉండాల్సిందే అని చెప్పేసి ఆ మెలిక పెట్టడం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ముఖ్యంగా టీవీకే పార్టీ అభిమానుల్లో, టీవీకే పార్టీ కార్యకర్తల్లో, సాధారణ ప్రజల్లో ఒక వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దీనికి కోసమే వాళ్ళు ప్రభుత్వం ముందు గవర్నర్ కార్యాలయం ఏదైతే లోక్ భవన్ ఉందో లోక్ భవన్ రేపు ముట్టడించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వ ఏర్పాటు దిశలో గవర్నర్ ఏదైతే అడ్డంకిగా మారుతున్నాడో ఈ నేపథ్యంలో గవర్నర్ ఇల్లు ముట్టడి చేయాలనడం కూడా ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఒక రాజ్యాంగ పెద్దగా చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి, కానీ అది చేయకుండా ప్రతిసారి మెలికలు పెట్టడం ఏంటనేది ఇక్కడ చర్చకు వస్తుంది. అయితే ఇక్కడ మనకి గవర్నర్ విచక్షణాధికారాలు ఉంటాయి, అది ఎవరు కూడా కాదనలేని పరిస్థితి. కానీ ఆ విచక్షణాధికారాల పేరిట ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గతంలో సర్కారియా కమిషన్ కొన్ని సూచనలు సలహాలు చేసింది. ఆ సూచనల సలహాలు కూడా పాటించడం లేదన్నది ఇక్కడ వస్తున్న అంశాలు. మొదటిగా చూసుకుంటే కనుక ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకుంటే ఆ పొత్తు పెట్టుకున్న పార్టీ అధిక స్థానాలు సాధిస్తే కనుక ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి. లేదా రెండో పాయింట్ వస్తే కనుక పొత్తు లేకుండా అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలి. కానీ ఈ రెండు విషయాల్లో గవర్నర్ ఆ విధంగా చేయడం లేదు. ఇక మరోది పొత్తుల ఎన్నికల ఫలితాల తర్వాత అత్యధిక స్థానాలు వచ్చిన పార్టీని పిలవాలి, ఇక్కడ గవర్నర్ అట్లా పిలవడం లేదు. లేదా ఫలితాల తర్వాత పొత్తులు పెట్టుకున్న పార్టీని అత్యధిక స్థానాలు వస్తే కనుక ఆ పార్టీని పిలవాలి, కానీ ఇక్కడ ఆ ప్రసక్తే రావడం లేదు. సో ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎవరైతే మద్దతుదారులను అసెంబ్లీ ఫ్లోర్ మీద నిలబెట్టి